హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, హ్యాపీ సండే అందరికీ. ఈరోజు నేను మా హస్బెండ్కి హెన్నా పెడుతున్నాను. ఓకే, ఎందుకు పెట్టుకుంటాను చెప్పు అక్కడ. హాయ్ చెప్పు ఫ్రెండ్స్, హాయ్. సో ఇప్పుడు దీన్ని ఎలా కలపాలి? నేను ఆల్రెడీ కలిపి ఒక 2 hours అవుతుంది. ఇది ఇప్పుడు అప్లై చేస్తాను. ఇది వేసిన తర్వాత దీనికి పెడిక్యూర్ కూడా చేస్తాను. చూడండి, నేను హెన్నా పెట్టడంలో ఎక్స్పర్ట్ని. ఈయనకు పెట్టిన తర్వాత మా అక్కకు కూడా పెడతాను. సో ఇప్పుడు నేను ఎలా పెడతానో చూడండి. ఈ బ్రష్తో ఇవి అంటే చాలా లేట్ అయిపోతుంది. సో అదంతా టైం వేస్ట్. అందుకని బ్రష్ అది పెడిక్యూర్ బ్రష్, అది పెడిక్యూర్ చేయడానికి. ఈ హెయిర్ చూడండి ఎంత బాగుందో. అందుకనే ఇలా తీసుకొని ఇలా అప్లై చేసుకోండి. ఎంత సిల్కీ ఉన్నాయో హెయిర్ అయితే. మొత్తం కర్లీ హెయిర్. కొంచెం హెన్నా పెడితే, ఇది న్యాచురల్ హెన్నా, వితౌట్ కలర్ ఏం లేదు. సో ఈ హెన్నా వల్ల కొంచెం ఏంటంటే హెయిర్ సిల్కీ అవుతుంది. మంచిగా కండిషనింగ్ తెలుసు కదా, మనం ఎట్లా కండిషనర్ అవన్నీ యూజ్ చేయము. ఏదో వెళ్తాము, షాంపూ పెట్టుకుంటాం, ఏ షాంపూ ఉంటే ఆ షాంపూ పెట్టుకొని తలస్నానం చేసుకొని వెళ్ళిపోతాను. సో ఇది నా ఇంట్రెస్ట్ అండి, ఆయనకి ఏం ఇంట్రెస్ట్ ఉండదు అసలు. నా ఇంట్రెస్ట్తో నేను పెట్టడమే. చూద్దాం ఈ హెయిర్ ఎలా అవుతుందో. నేను యాక్చువల్లీ స్ట్రైట్నింగ్ కూడా చేయించుకున్నాడు, కానీ అది మెయింటెనెన్స్ చాలా కష్టం అని చెప్పేసి ఇంకా చేయించుకోవట్లే అప్పటి నుంచి. యాక్చువల్లీ నేను పెట్టుకోవాల్సింది, ఈయన పెడుతున్నా. నా హెయిర్ అయితే చాలా సిల్కీ ఉంటుందండి. అసలు నా హెయిర్కి ఏం పెట్టాల్సిన అవసరం లేదు. ఇది టీ డికాషన్లో ఒక 3 స్పూన్స్ టీ పొడి వేసి ఒక 2 గ్లాస్ వాటర్లో అవి కొంచెం మరగనిచ్చి దాంట్లో ఇది కలిపి నానబెట్టానండి. మంచి కలిపాలి. అవన్నీ ఏంటంటే పొడి పొడి ఉంటుంది కదా, అవన్నీ అట్లా కాకుండా స్మూత్గా చూడండి, ఎంత స్మూత్గా ఉంది. ఇలా రావాలి, మనకు పెడుతుంటే తెలిసిపోతుంది. నానిన తర్వాత ఏదైనా ఏమంటారు అవి చెప్పడం రావట్లేదు, గడ్డలు గడ్డలు ఉండకుండా మంచిగా స్మూత్గా అంతా మెల్ట్ అయిపోవాలి. ఇది పొడి పొడి ఉంటుంది కదా, కానీ హెన్నా పెట్టుకుంటే అసలు
లుక్కే వేరేలా ఉంటుంది అసలు. అదొక టైప్లో బ్లాక్ హెయిర్ అయితే అది సైడ్ నుంచి రెడ్గా షైన్ అవుతూ ఉంటుంది. Once again, happy birthday. God bless you. Thank you so much, Akshay. Okay, Nana. రైట్ వంశీ బాయ్. Right, Anna, bye. అయినా బయట వెళ్ళకపోతేనే బెటర్. వాసు ఈ కరోనా టైంలో బయటికి వెళ్ళి అది చేసేదానికి అయినా ఇంట్లో చేసుకుంటారు అన్న వాళ్ళ మమ్మీ చేస్తాంట కదా బిర్యానీ. ఓకే, వీళ్ళ క్లయింట్ బర్త్డే అండి. ఇవాళ లంచ్ బయటకు వెళ్దాం అన్నాడు. కానీ మేము ఈరోజు ఆల్రెడీ కేఎఫ్సీ చేస్తున్నా ఈరోజు. కేఎఫ్సీ వీడియో కూడా పెడతా. కేఎఫ్సీ చికెన్ చేస్తున్నా, కేఎఫ్సీ వీడియో కూడా పెడతా. అదే నీ షేప్ చేంజ్ అయిపోయింది కదా, విలన్ లాగా ఉన్నాను. ఆల్రెడీ నువ్వు విలన్ లాగానే ఉంటావు. ఎంతసేపు పెట్టాలి? ఎంతసేపు పెట్టాలి కదా, ఎంతసేపు పెట్టుకోవాలి, పెట్టుకొని ఉండాలి. ఆరాలి, ఇది ఆరరా 1 hour మినిమం అయితే 1 hour. నీకు అప్పటి వరకు పెడిక్యూర్ చేస్తా కదా నేను. ఆరిపోతుంది అయినా ఫ్యాన్ గాలి కాదు. అదంతా నాకేనా కాదు, వేడుందాడా అయిపోయింది. ఇది కలర్ కాదు కదా, న్యాచురల్ హెన్నా ఇది. ఇంకెవరికి పెడతాను? అక్కకి అక్క వస్తుంది, అక్కకి వేరే కలిపి పెట్టిన కదా పైన. ఇద్దరికి కలిపింది, మీద నీకే కలిపిన, అక్కది అక్క కలిపింది. ఇది వేడి నీళ్ళు అవి అయిపోయి ఉంటాయి, తీసుకొచ్చి నువ్వు పాలు నానబెట్టుకో. తీసుకొస్తాను కూర్చొని. అబ్బా, నీకు ఏదో క్యాబ్ పెట్టినట్టే ఉంది. బాగా పెట్టిన. బ్యూటీ పార్లర్లో ఎలా పెడతారో అట్లానే పెట్టినా నేను కూడా. నా డాడీకి పెట్టు, మంచిగా. డాడీకా? ఎందుకని నల్లగా కాదు మరి, దీంతో ఇది న్యాచురల్. ఇది ఉన్న అసలు బ్లాక్ హెయిర్ లో ఇది పెడితే మంచి అసలు ఆ షైనింగ్ చాలా బాగుంటుంది. అసలు బ్లాక్ లో రెడ్ మిక్స్ అయితే మంచిగా పండుతుంది కదా, మంచి షైనింగ్ వస్తుంది. వేడి కూడా పోతుంది కదా మరి. ఇది దీంతో ఎన్నా కదా, ఇది మంచిగా డికాషన్ వాటర్ తోటి కొంచెం బ్లాక్ అయింది, హెయిర్ కూడా మంచిగా ఉంటుంది. సండే రోజు కదా, సో ఏదో ఒకటి చేస్తే మనకి అరే ఆ సండే రోజు అది చేసామని గుర్తుంటుంది. టైం వేస్ట్ ఎందుకు ఇంట్లో ఉన్నందుకు. రోజు ఎట్లయినా ట్రైనింగ్, జిమ్ ఇదే ఉంటుంది. సండే అయినా మంచిగా మనం ఇంట్లో టైం స్పెండ్ చేసుకుని ఏదో ఒక వంట చేసుకోవడము ఏదో చేసుకుంటే బాగుంటుంది. ఆల్రెడీ అయిపోయిందమ్మా నీ లంచ్, అది బ్రేక్ఫాస్ట్ ఏం తిన్నామ్మా? ఇడ్లీ తిన్నావా, దోశ తిన్నావా, పూరి తిన్నావా? బ్రేక్ఫాస్ట్ రోజు ఎగ్స్.
ఎగ్స్. గట్టిగా చెప్పు, వ్యూవర్స్కి చెప్పు నీ బ్రేక్ఫాస్ట్ ఏంది? రోజు 15 eggs మార్నింగ్, ఆ, తర్వాత మిల్క్, ఆ, ఆ తర్వాత రైస్ విత్ కర్రీ ఏదైనా. మ్మ్. అది బ్రేక్ఫాస్టా? ఆ, దాని బ్రేక్ఫాస్ట్ అన్నారు. నా బ్రేక్ఫాస్ట్ అది. అందరికి బ్రేక్ఫాస్ట్ లైట్గా ఉంటుంది, నాకు ఒక్కరికి హెవీ ఉంటుంది. ఇక్కడికి ఇవే ఉంటుందా? చికెన్ ఎందుకు తినవే నువ్వు ఎక్కువ? చికెన్ తింటా కదా మామూలుగా. ఇవాళ కేఎఫ్సీ తింటావు మరి? ఆ, ఎంత తింటావు? తింటా ఒక 5-6 pieces. లాస్ట్ సండే చికెన్ తిన్నావు కదా, చికెన్ 65. ఎట్లుంది వాళ్ళకి చెప్పు. టేస్ట్ ఉంది బాగా, ఆ, చేస్తున్నా తినబుద్ది. ఆ, తిన్నావా లేదా మరి? చేసినాక తిన్నా. ఈరోజు కేఎఫ్సీ కలిపి పెడితే అప్పుడే తినబుద్ది అవుతుంది, ఆ, కానీ ఇంకా చేయలేం కదా. ఇంకా చేయలే అంటే మరి ఈ పని పెట్టుకుని ఆ పని ఎట్లా చేయాలి? అది నానాలి కదా, నానబెట్టిన. నైట్ నానపెట్టినే తినబుద్ది అయింది. ఇంకా చేస్తే ఎట్లుంటుందో. నానపెట్టినా కదా టేస్ట్ బాగుంటుంది. బాగుంటుంది, స్మూత్ ఉంటుంది. నానబెట్టి పెట్టిన కేఎఫ్సీ చికెన్ నానబెట్టి పెట్టిన నేను మజ్జిగలో మంచిగా అన్ని మసాలాలు వేసి నానుతుంది అది. ఈ పని అయిపోయిన తర్వాత ఇంకా ఆ పని. చలో నీకు పెడిక్యూర్ చేస్తాను నేను. ఈ మళ్ళీ వచ్చేసాం. ఇందాక మా హస్బెండ్కి పెట్టాను, ఇప్పుడు మా అక్కకు పెట్టాను. నా చేతులు రెండు ఎంత పుడతా ఉన్నాయి. చెప్పాలి మరి ఇక నేను ఏదైనా అప్పుడు చెప్పండి. చెప్పాలి. చూడండి ఫ్రెండ్స్, మా అక్కకి ఇందాక హెయిర్ కట్ చేశాను నేను. ఇందాక మంచిగా హెయిర్ వాష్ చేసుకుంది, మంచిగా డ్రై అయిపోయింది. ఇప్పుడు మనము జెంట్స్కి లేడీస్కి వేరేలాగా పెట్టాలి. నేను బ్యూటీషియన్ కాదు, కానీ నాకు వచ్చు. ప్రొఫెషనల్ కాకపోయినా బాగానే పెడతాను. ఇలా పెట్టాలి. ఫస్ట్ లేయర్ ఇలా పెట్టిన తర్వాత ఇలా చుట్టుకోవాలి, ఒక చిన్న ముడిలా. లేడీస్ పెట్టిన కష్టం అంట. పిల్లకాయ చాలా బాగుంది. దాని తర్వాత మళ్ళీ సైడ్ మాట్లాడాలి. ఫోన్ ఇచ్చేసి మాట్లాడాలి. ఇలా అంటే హెయిర్కి కరెక్ట్గా పడుతుంది. మళ్ళీ మీకు చుట్టేయాలి. దాన్ని స్పార్క్ చేసేస్తాను. మీ హెయిర్ ఎంత పెట్టినా అంత పెట్టవేయండి. హెయిర్కి కొంచెం పెట్టేది ఏమంటారు వదిలేస్తాను. చూసారా బాగా పెడుతున్నాం కదా. రాంగ్ హెడ్ పెట్టడం ఇష్టమే కొంచెం, అయినా సరే ట్రై చేస్తున్నాను నేను ప్రొఫెషనల్గా పెట్టడానికి. ఈ మాత్రం పెట్టమని కరోనా వచ్చిందనుకుంటా ఇప్పుడు అనుకోరా మళ్ళీ. ఈ బ్లాక్ హెయిర్కి ఇది మంచిగా పెట్టేది కదా, నేను అంటే షేక్ వస్తుంది. ఇంకేం షేక్ వస్తుంది. అన్నీ ఏం కాదు. వీడియో నా మీద ట్రై చేస్తున్నావు మల్లిక. పెడతాను అక్క నేను. అక్క వాళ్ళు కొడతాను. మీ
వీడియో అంటున్నాం మల్లిక. ఆ వీడియోనా ఆ. వీడియో ఎప్పుడు తీయలే పెట్టప్పుడు, కానీ నేను పెడతా ఇట్లాంటివి చేస్తా కదా, ఇలాంటివన్నీ ట్రై చేస్తా ఉంటాను. మమ్మీకి పెట్టే మమ్మీకి ఇట్లా పెట్టడానికి రాదు, నేను సేమ్ ఇట్లా పెట్టేదాన్ని మమ్మీకి. ఇప్పుడు ఏం లేకుంటే బాగా ఇవి నేను ఒకసారి చూస్తే ఎక్కడైనా పెట్టేస్తాను అన్నమాట. సేమ్ నేను మా మమ్మీకి పెట్టేటప్పుడు చూసా బ్యూటీ పార్లర్. వాళ్ళకి ఎట్లనే పెడతాను. సేమ్ వాళ్ళకి పేపర్ పట్టుకొని పెడతారు కదా. ఆమె ఇంటికి వచ్చి పెట్టేది. ఆమెకు ఫోన్ చేస్తే ఆమె కలుపుకునేది రాత్రి, ఇద్దరికంటే ఇద్దరికి అట్లా. ఇది ఒక 2-3 అవర్స్ కలిపి పెట్టి ఈ వీడియోలు తీయడం ఇదంతా లాస్ట్ లాక్డౌన్ నుంచే అలవాటైంది కదా అక్క. మామూలుగా మనం ఈ వీడియోలు అంతా టైం ఇక్కడ ఉంటుంది. నాకైతే జిమ్లోనే అయిపోతుండే. స్టార్ట్ చేసింది. టిక్ టాక్ కాదు, యూట్యూబ్ స్టార్ట్ చేసింది లాస్ట్ లాక్డౌన్లో. అంతకుముందు టైం ఎక్కడ ఉండేది, జిమ్ డ్యూటీ టైం 8 అవర్స్, వర్కౌట్, హోమ్ ట్రైనింగ్స్ ఇవన్నీ ఉండే. ఇక్కడ టైం ఎక్కడ ఉంటుంది. బాగా పెడుతున్నాను కదా, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకేం ఫ్రెండ్స్, భోజనం చేశారా ఫ్రెండ్స్? ఆమె నీకు రిప్లై ఇస్తుంది ఒక ఇద్దరు మెసేజ్ పెట్టింది అనమాట, కామెంట్ చేసిండ్రు. అక్క మీరు ఫ్రెండ్స్ అనుకుంటే మాకు బాగా నవ్వొస్తుంది. ఒక ఆమె అయితే మెసేజ్ పెట్టింది, ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అనుకుంటా. ఈ రామలక్ష్మి అంటది కదా హాయ్ ఫ్రెండ్స్ అని. అది చూసి మెసేజ్ పెట్టింది అనమాట, మీరు ఎలా ఫ్రెండ్స్ అంటే నాకు వస్తుంది. కబర్ పెట్టి తీసుకొచ్చిన అంటే ఇవాళే పెట్టుకుందామని కాదు, కొంచెం పెట్టి. నాకు మొన్న బాగా షాంపూ సిక్కి హెయిర్ అందరినీ చిన్నగా వస్తుంటే, సరే ఒకసారి కొంచెం ఇది హెన్నా పెట్టుకుంటే ఏంటంటే కండిషనింగ్ అయితే అన్నట్టు హెయిర్. షైనింగ్ వస్తుంది, సిల్కీ అవుతుంది. నేను అడిగేసరికి నాకు పెట్టిన మీరు
ఉప్పు కట్టేసాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ తొక్కి ఓకే బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ కేఎఫ్సీతో కలుద్దాం. బాయ్ చెప్పండి అక్క. బాయ్.